ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫస్ట్ టైం మా ఆయన పనిచేస్తున్నాడు చూసారా? అమ్మవారికి సేవ చేస్తే మంచిదే కదా వదినా. ఈ రోజు మంచి ఎక్కడ జరుగుతుంది విశాల్? ఎవరు పోతారో చెల్లికి కూడా ఇంకా క్లారిటీ రాలేదు కదా. శుభమా అని శాంభవి పూజ చేసుకుంటుంటే ఏంటక్క ఆ మాటలు? పెదబావుగారు పట్టుకొస్తున్న దండ అమ్మవారికి బదులు పోయేవారికి వేసేలా ఉన్నారు. ఆ సైజ్ దండ నువ్వు మోయలేవులే. అంటే నన్నే పొమ్మంటున్నారా? రేయ్ కాసేపు ఊరుకుంటారా? సుమన సటైరికల్గా చెప్పిన నిజమదే అని వీళ్లలో ఎవరికీ తెలియదు. ఈ దండకి పాయిజన్ స్ప్రే చేసావు మమ్మీ. అలాంటి దండని నా చేత మోయిస్తున్నావు. తెలిస్తే నా పాడేమోయారు కదా. నిన్ను నా పోగొట్టుకుంటాను పద. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. నమస్కారం గురుగారు. అమ్మ ఆశీస్సులు సదా మీకు ఉండుగాక. మమ్మల్ని ఈ రోజు ఏ తల్లి రక్షిస్తుందో గురుగారు? కేవలం నాగులు మాత్రమే గుర్తించగలిగే విషప్రయోగం జరుగుతుంది. ఈ విషయం నయనీకి ఎలాగైనా చేరవయ్యాలి. వాళ్ళని కాపాడుకోగలుగుతుంది. విశాలాక్షి అమ్మవారి విధి విలాసం ప్రకారమే ఎవరైనా నడుచుకోవాల్సిందే. నాగుపాముల్ని ఈ పరిధి దాటి లోపలికి వెళ్లకుండా చెయ్యాలి అంటే చుట్టూ అగ్నిరేఖ వలయాన్ని ఏర్పాటు చేయాలి. అమ్మవారికి దండ వేసి పూజ మొదలు పెట్టమనమ్మా. అలాగే స్వామి. వల్లభ అమ్మవారికి దండవే. జై శాంభవి, జై దుర్గా, జై విశాలాక్షి. తల్లి నువ్వే అండగా ఉండాలమ్మా. మాకు గండానికే పిండం పెట్టాలి. వైరా ముందు నైవేద్యం పెట్టాలి. పంచామృతం ఎక్కడుంది? నా దగ్గర ఉందమ్మా. ఇటు విన్నానా?
ఎవరు చేశారు ఈ పని? నేనే నాగులమ్మా. నాగుల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలనుకుంటున్నావా? మానవ రూపంలో నువ్వు ఈ వలయం దాటి వెళ్ళగలవు, కానీ ఈ రేఖ దాటాక ఈరోజు నువ్వు సర్పంలా మారలేవు. మారి లోపల జరుగుతున్న విష ప్రయోగాన్ని అడ్డుకోలేవు. ఇది అన్యాయం. మంచి చెయ్యాలి కానీ మోసం చేయకూడదు కదా. విధిరాతను అనుసరించే ఇలా చేస్తున్నాను. విషయాన్ని ఇక్కడి నుంచే నైనికి చెప్తాను. వెళ్ళు. ఈ రూపంలోనే. అలా ఉంటేనే నీలాగ్ని ఏమీ చేయలేదు. పాముగా మారి దూరాలని చూస్తే కాలి బూడిదవుతావు. ఈ రూపంలోనే వెళ్తాను. విషయం నైనికి చెప్పినా చాలు. ఎలాంటి ప్లాన్తో వచ్చారు? ఏమేం చేస్తామని? ఎవరినో లేపేస్తారని కాదు, కానీ పూజపాడు చేసే ఆలోచన ఏమైనా ఉందేమో అని అడిగాను. అలాంటిదేం లేదులే. నువ్వేదో చేస్తావుగా. ఏం చేయబోతున్నావు? అమ్మవారి దగ్గర పెట్టిన ఆ ప్రసాదాన్ని ముందు మా అక్క తినేలా చేస్తాను. అందులో విషం ఉందా? ఎత్తుపట్టం వస్తుందేంటి? మా అక్కని కాపాడాలనా? అమ్మా, మమ్మల్ని రక్షించాలంటే నీ దయ ఉండాలి. గండం ఏ రూపంలో వస్తుందో తెలియడం లేదు. మాకేమైనా పర్వాలేదనుకుని పిల్లలు క్షేమంగా ఉండాలని ఇంటి దగ్గర దురదపిన్ని వాళ్ళకి అప్పగించొచ్చాం. వదిన, తలరాత ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. స్వామి, నైనీకి ముందే ఎందుకు తెలియడం లేదు? అమ్మవారి లీలై ఉండాలి, లేదా గండం ఎవరి వైపుకు మరలుతుందోనన్న ఊగిసలాటైనా ఉండి ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.